2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శ్వేత గారు. హలో అండి. సో, ప్రెజెంట్ మనం మాట్లాడుకుంటే ఎలాగో మీరు పేరెంటింగ్‌కి సంబంధించి డీల్ చేస్తున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్‌కి అంటే పిల్లలు డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అంటారు? అండ్ ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క పిల్లాడు డిఫరెంట్‌గా ఉంటారు. దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో, వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని బట్టి మనం అక్కడ రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా? నేను అందరి పేరెంట్స్‌కి చెప్దాం అనుకున్నది ఒకటే అండి. చూస్ టు రెస్పాండ్, నాట్ టు రియాక్ట్. అంటే చాలామంది పేరెంట్స్ ఎలా చేస్తారు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు గ్లాస్ పగలగొట్టిండు అనుకోండి, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. పేరెంట్స్ ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతారు. అంటే ఆ కోపంని పిల్లల మీద చూపిస్తారు. నువ్వు సరిగా చదవట్లేదు కాబట్టి ఫెయిల్ అయ్యావు, సరిగా హ్యాండిల్ చేయలే కాబట్టి అది గ్లాస్ కింద పడింది. అంటే మనం మిస్టేక్ మీదనే ఫోకస్ చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవ్వకుండా, రియాక్ట్ అంటే కోపం చూపించకుండా, మన కోపం మనలో ఉన్న యాంగర్ పిల్లల మీద చూపించకుండా కొంచెం పాజ్ తీసుకొని 7 సెకండ్స్ పాజ్, లేకపోతే చుట్టూ ఉన్న ఏదైనా వస్తువులని 3-4 వస్తువులని మనం అబ్జర్వ్ చేస్తే మన నర్వస్ సిస్టమ్ అనేది 90 సెకండ్స్లో కామ్ డౌన్ అవుతుంది. సో వన్స్ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అయితే ఆ థాట్ మన బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోతే మనం పిల్లల మీద రియాక్ట్ అయిదాం అనుకున్నా అవ్వలేం. బికాస్ ఎనీ ఈవెంట్ మన బ్రెయిన్లో అంతకంటే ఎక్కువసేపు ఉండదు. సో ఆటోమేటిక్గా నీ కోపం వెళ్ళిపోయింది. సో పేరెంట్స్ అలాంటి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మీకు చెప్తాను, మీరు రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి అంటే ఎలా అవ్వాలి మేడం, నాకు కోపం వస్తుంది అంటారు. బట్ అలాంటి టెక్నిక్స్ యూ షుడ్ లెర్న్. ఇట్స్ ఎ స్కిల్. చూస్ టు రెస్పాండ్ అనేది ఇట్స్ ఎ స్కిల్, న్యాచురల్గా రాదు. యాజ్ పేరెంట్స్ యూ షుడ్ లెర్న్. ఎందుకంటే మనం పిల్లల మీద రియాక్ట్ అయినప్పుడు పిల్లల బ్రెయిన్ ఎలా వాళ్ళకి కొన్ని పిల్లల సైకాలజీ యూ షుడ్ లెర్న్. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, ఓకే నేను తప్పు చేశాను కాబట్టి మా మమ్మీ నా మీద అరుస్తుంది, నీతో మాట్లాడని అంటుంది, లేకపోతే పేరెంట్స్ గొడవ పడతారు, గొడవపడి పిల్లలతో ఈరోజు నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు నేను టీవీ ఇయ్యను, నీకు నేను ఫుడ్ పెట్టను అని ఒక పనిష్మెంట్ ఇస్తాం, తెలియకుండా ఇస్తాం. బట్ ఆ పనిష్మెంట్ వల్ల పిల్లలకి ఏమనిపిస్తుంది, మమ్మీ నా సైడ్ చూపించలేవు, కండిషనల్. అంటే నేను మంచిగా ఉంటే నన్ను లవ్ చేస్తుంది, బట్ నేను తప్పు చేస్తే కోపడుతుంది, అంటే లవ్ తగ్గిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం అలాంటి బిలీఫ్స్ ఇవ్వద్దు. నో మ్యాటర్ వాళ్ళు ఎలా ఉన్నా కూడా మామ్ లవ్ అంటే ప్యూర్ ఉండాలి, అన్కండిషనల్ లవ్. మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తాం కానీ అప్పుడు కాదు, తర్వాత. ఓకేనా? అంటే పిల్లలకి ఒక మైండ్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే లవ్ ఈజ్ అన్కండిషనల్. వాళ్ళు నా బిహేవియర్ని తగ్గట్టు వాళ్ళ లవ్ అనేది నా మీద చేంజ్ అవ్వదు. నేను ఎలా ఉన్నా కూడా వాళ్ళు నన్ను లవ్ చేస్తారు, బట్ బౌండరీస్ పెట్టి తర్వాత నన్ను కరెక్ట్ చేస్తారు. ఆ క్షణంలో మీరు పిల్లల్ని కరెక్ట్ చేద్దాం అనుకుంటే పిల్లలకి మీకు కనెక్షన్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ థింగ్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే కనెక్ట్ బిఫోర్ కరెక్షన్. ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో, మీరు కరెక్ట్ చేస్తే వినడానికి పిల్లలు రెడీ అవుతారు. మనకి ఫస్ట్ మీరు తిట్టేసరికి ఏమవుతుంది, పిల్లలు అలుగుతారు, దూరం వెళ్ళిపోతారు, మీరు చెప్పేది వినరు. అప్పుడు కనెక్షన్ ఉందా? కనెక్షన్ లేదు. ఎప్పుడైతే కనెక్షన్ ఉండదో కరెక్షన్ అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు మన విషయానికే వస్తే మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా డిస్టెన్స్, మన బెస్ట్ ఫ్రెండ్ మనకు అడ్వైస్ ఇస్తే మనం తీసుకుంటాం, ఎందుకంటే కనెక్షన్ ఉంది. మన మమ్మీ వాళ్ళు మనకు అడ్వైస్ ఇస్తే తీసుకోవడానికి రెడీ ఉంటాం, కనెక్షన్ ఉంది. బట్ ఎవరో దూరం వాళ్ళు వచ్చేసి అడ్వైస్ ఇస్తే కనెక్షన్ లేనప్పుడు తీసుకోలేదు. కరెక్షన్ అనేది ఇంపాసిబుల్. సో కనెక్ట్ బిఫోర్ కరెక్షన్ అండ్ చూస్ రెస్పాన్స్. అంటే రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చూస్ టు రెస్పాండ్, నాట్ టు రియాక్ట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే అన్కండిషనల్ లవ్ అనమాట. అంటే పిల్లల బిహేవియర్ వేరే, మన చైల్డ్ వేరే. చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, చైల్డ్ బిహేవియర్ రెండు కలిపి చూస్తాం. బట్ యాజ్ పేరెంట్ మనం చూడాల్సిందంటే మన పిల్లలు వేరే, వాళ్ళ బిహేవియర్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ బిహేవియర్ని తగ్గట్టు మనకి వాళ్ళ మీద ఉన్న లవ్ అనేది చేంజ్ అవ్వద్దు. దట్స్ వాట్. సో అన్కండిషనల్ లవ్ అనేది మన సైడ్ నుంచి చూపిస్తే పిల్లలు ఇంట్లో సేఫ్గా ఫీల్ అవుతారు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది పేరెంట్స్ పిల్లలు టాంట్రమ్స్ త్రో చేస్తారు. టాంట్రమ్స్ అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ పిల్లాడు ఐస్ క్రీమ్ అడుగుతారు, ఐస్ క్రీమ్ రోడ్ మీద, మనం ఇన్స్టెంట్ నో అంటాం. నో అనేసరికి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. పిల్లలు కింద పడి ఏడుస్తారు, రోడ్ మీద ఏడుస్తూ ఉంటారు, ఇంటికి రారు. మనం ఎంత లాగినా ఇంటికి రారు. నో మ్యాటర్ వాట్ వాళ్ళకి అది కొనియాల్సిందే, మనం ఎంత ట్రై చేసినా కూడా రారు. అలాంటి సిచ్యువేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది పేరెంట్స్ అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, పిల్లలు ఏడుస్తున్నారని కాదు, పక్క వాళ్ళు చూస్తున్నారు, రోడ్ మీద అందరు చూస్తున్నారు, సొసైటీ చూస్తున్నారు, నా పిల్లల్ని జడ్జి చేస్తారు.
అక్కడ మనం ఏమని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటాం, ఐ వాంట్ టు బి ఎ పర్ఫెక్ట్ మదర్, ఐ వాంట్ టు బి ఎ పర్ఫెక్ట్ ఫాదర్, అలా ఉందామని మనకు స్ట్రెస్ అవుతుంది. సో ఆ స్ట్రెస్లో మనం తెలియకుండానే పిల్లల మీద ఫోర్స్ ఎక్కువ పెడతాం. ఇలా రియాక్ట్ అవ్వద్దు, బయట ఇలా చేయొద్దు, ఇంటికి వచ్చాక కూడా అదే లెక్చర్ ఇస్తాం. ఎందుకు ఇలా చేసావు అనేది మనం ఆలోచించాం. బట్ పిల్లలకి నువ్వు రోడ్ మీద ఇలా చేయొద్దు, ఇలా చేస్తే అందరు ఏమంటారు, అది ఇదని చెప్తాం. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఆ పిల్లాడికి ఒక బిలీఫ్ ఉంది. ఆ బిలీఫ్ ఏంటి, మమ్మీ నాకు ఎప్పుడు ఎస్సే చెప్పాలి. ఎవ్రీ చైల్డ్, చిన్న పిల్లలకి 4 బిలీఫ్స్ ఉంటాయి. ఫస్ట్ బిలీఫ్ ఏంటి, అందరూ నాకు ఎస్సే చెప్పాలి, నో చెప్పొద్దు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, బాబు బిలీఫ్ ఏంటి, నేను అడిగాను కాబట్టి నాకు టాయ్ అయినా కొనియాలి, చాక్లెట్ అయినా కొనియాలి. బట్ ఇక్కడ మదర్ ఏం చేసిండ్రు, ఇప్పుడు అవసరం లేదు అని కొనియం, చలికాలం అంటే కొనియం. సో మనం ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాం, బట్ మన నో అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. సో మనం ఇక్కడ ప్రాబ్లం ఏమనుకుంటున్నాం, పిల్లలు ఏడవడం ప్రాబ్లం అనుకుంటున్నాం. బట్ చాలామంది మదర్స్కి, పేరెంట్స్కి తెలియంది ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏడవడం కాదు, ప్రాబ్లం ఈజ్ బిలీఫ్. అంటే ఆ పిల్లాడు ఇంకా అదే బిలీఫ్లో ఉన్నాడంటే నాకు మమ్మీ ఎప్పుడు ఎస్సే చెప్పాలి. అలాంటి బిలీఫ్స్ని మనం పిల్లలతో మాట్లాడి చేంజ్ చేయాలి. ఫస్ట్ బిలీఫ్ ఏంటి, ఎప్పుడు నాకు ఎస్సే చెప్పాలి, ఎవరు నో చెప్పొద్దు, ఇది ఫస్ట్ బిలీఫ్. సెకండ్ బిలీఫ్ ఏంటి, నేను ఎప్పుడు ఫస్టే రావాలి. ఇది చాలామంది ప్లే గ్రూప్స్, ఇంకా PP1, PP2 పేరెంట్స్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం. పిల్లలు స్కూల్కి వెళ్తారు, గేమ్స్ కండక్ట్ చేస్తారు, స్పోర్ట్స్ ఈవెంట్ అని. సో అక్కడ ఒకరిద్దరు పిల్లలకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వస్తుంది. ఓడిపోయిన పిల్లల్ని చూడండి, వాళ్ళు డెఫినెట్గా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు, నాకు ప్రైజ్ కావాలి. నో మ్యాటర్ వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి ప్రైజ్ కావాలి. సో పేరెంట్స్ దారిలో వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక కొనిస్తారు. అక్కడ బిలీఫ్ ఏంటి, నేను ఎప్పుడు ఫస్టే రావాలి, అదొక బిలీఫ్. అంటే మనం ఈ 2 బిలీఫ్స్ని పిల్లలకి కౌన్సిలింగ్ చేసి పిల్లలతో మాట్లాడి వాళ్ళకి చేంజ్ చేస్తే వాళ్ళ టాంట్రమ్స్ అనేవి తగ్గుతాయి. బట్ మనం ఎంతసేపు బిహేవియర్ మీదే ఫోకస్ చేస్తాం యాజ్ పేరెంట్స్. అంటే ఓడిపోయినా దట్స్ ఓకే, అలా కాదనమాట. అంటే లైఫ్లో ఎఫర్ట్ పెట్టాలి, బట్ ఎప్పుడు ఫస్ట్ రాము. విత్ ఏజ్ మనం అలా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ బిలీఫ్స్ని చేంజ్ చేయాలి. థర్డ్ బిలీఫ్ ఏంటి, లైఫ్ షుడ్ బి ఈజీ, నా లైఫ్ చాలా ఈజీ ఉండాలి అనుకుంటారు అనమాట పిల్లలు. సో లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా హర్డిల్స్ వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు అనమాట. యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక బాటిల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు పిల్లలు, వాళ్ళకి ఓపెన్ చేయడానికి రాదు, మమ్మీ అని చెప్పేసి మీ దగ్గర తీసుకొస్తారు. మనం ఏం చేస్తాం, బాటిల్ ఓపెన్ చేసి వచ్చింది బెటా అని అంటాం. పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఓకే మమ్మీకి ఏదైనా ఈజీ, నాకు కష్టం. బట్ అలా కాదు, మనం పిల్లలకు ముందు మనకి రాకున్నా కొంచెం యాక్ట్ చేసి ఓకే ట్రై చేస్తున్నట్టు, ఎఫర్ట్ పెడుతున్నట్టు అనమాట. ఓపెన్ చేసి ఇస్తే ఓకే ఓపెన్ చేయడం కష్టం, బట్ మమ్మీ ట్రై చేసింది అంటే ఎఫర్ట్ పెడుతుంది. సో ఎఫర్ట్ పెడితే లైఫ్లో ఏదైనా పాసిబుల్. లైఫ్లో ఏది ఈజీ రాదు, మనం ట్రై చేస్తే అన్నీ మనకు పాసిబుల్ అవుతాయి అనే మైండ్ సెట్ మనం ఇవ్వాలన్నమాట. సో ఈ బిలీఫ్స్ని మనం పిల్లలకు చేంజ్ చేయాలి. ఆల్వేస్ ఎస్ అంటే పేరెంట్స్ ఎప్పుడు ఆల్వేస్ ఎస్ చెప్పరు, ఎప్పుడు ఫస్ట్ రానవసరం లేదు. సెకండ్ లైఫ్ ఈజీ ఉండదు. థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఏంటి అంటే చాలామంది పిల్లలకి నాకు బెస్ట్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. ఇప్పుడు క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక ఎరేజర్ ఉందనుకోండి, వాళ్ళకి కూడా అలాంటి ఎరేజర్ కావాలి, లేకపోతే దానికంటే బెస్ట్ ఎరేజర్ కావాలి. అది ఉంటుంది కానీ ఇంకా బెస్ట్ కావాలి. అంటే వాళ్ళకి బిలీఫ్స్ అనమాట, ఐ షుడ్ హ్యావ్ బెస్ట్ థింగ్, నేను ఎప్పుడు ఫస్ట్ రావాలి, నాకు ఎవరు నో చెప్పొద్దు, ఇలాంటివి. సో ఈ బిలీఫ్స్ని మీరు ఎప్పుడైతే చేంజ్ చేస్తారో బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. బట్ చాలామంది పేరెంట్స్ బిలీఫ్స్ని వదిలేస్తారు, బిహేవియర్ని చేంజ్ చేద్దామని. నువ్వు ఏడవద్దు, ఫస్ట్ రాకుండా ఫీల్ అవ్వద్దు, అంటే బ్రెయిన్లో బిలీఫ్ ఉంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ ద రూట్ కాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ ద ప్రాబ్లమ్. సో డోంట్ ట్రై టు ఫిక్స్ ద ప్రాబ్లమ్ అండి, అంతే కదా. సో ఇప్పుడు మనకి బ్యాటరీ, రిమోట్ టీవీలో బ్యాటరీ లో అయింది, మనం దాన్ని ఎంతసేపు ఒత్తినా కూడా స్ట్రగుల్ అవుతాం, బట్ పనిచేస్తుందా, చెయ్యదు. సో కొత్త బ్యాటరీ వేస్తేనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ట్రై టు చేంజ్ ద రూట్ కాజ్, ట్రై టు చేంజ్ దర్ బిలీఫ్ సిస్టమ్. సో ఈ 4 బిలీఫ్ సిస్టమ్స్ అనేది ఎవ్రీ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్. దెన్ వాళ్ళ పిల్లల చైల్డ్హుడ్ని పేరెంట్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్, బికాస్ కావాలని చేయట్లేదు. దట్స్ దేర్ బ్రెయిన్ అండర్స్టాండ్ దేర్ సైకాలజీ. నెక్స్ట్ స్క్రీన్ టైం. చాలామంది పేరెంట్స్ ఇప్పుడు స్ట్రగుల్ అయ్యేది స్క్రీన్ టైం ఎక్కడ చేసినా కూడా. పేరెంట్స్కి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మన పిల్లలు టెక్నాలజీలోనే పుట్టారు, టెక్నాలజీలోనే పెరుగుతున్నారు. సో మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, బికాస్ వాళ్ళ బ్రెయిన్ అనేది స్క్రీన్ డిపెండెన్సీలో స్టక్ అయిపోయింది. స్క్రీన్ డిపెండెన్సీ అంటే ఇప్పుడు 1.5 year కిడ్ మన దగ్గరకు వచ్చి నాకు టీవీలో యూట్యూబ్ పెట్టమని మనం అడగరు, వాళ్ళకి మాటలే రావు అప్పుడప్పుడు. సో తెలియకుండానే ఏదో ఒక టైంలో వాళ్ళకి స్క్రీన్కి ఎక్స్పోజ్ అయ్యారు. సో ఎప్పుడైతే పిల్లలకు మనం ఫస్ట్ టైం స్క్రీన్ ఇస్తాం కదా, మనం ఇస్తామని కదా, ఎక్కడైనా స్క్రీన్ చూసినప్పుడే బ్రెయిన్లో డోపమిన్ అంటే ఒక హ్యాపీ హార్మోన్ బ్రెయిన్లో రిలీజ్ అయిపోయింది
వాళ్ళ బ్రెయిన్లో. సో వన్స్ హ్యాపీ హార్మోన్ బ్రెయిన్లో రిలీజ్ అయితే ఎలా ఉంటారు పిల్లలు? హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనకు కూడా స్క్రీన్ చూస్తే వీ ఫీల్ హ్యాపీ. పిల్లలకు కూడా అదే సైకాలజీ, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిపోయింది. సో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యాక హార్మోన్ లెవెల్స్ హైగా ఉన్నాయి. మనం ఏం చేస్తాం? సడన్గా స్క్రీన్ కట్ చేస్తాం, లేకపోతే ఫోన్ తీసుకుంటాం. డోపమిన్ ర్యాపిడ్గా ఫాలో అవుతుంది బ్రెయిన్లో, ర్యాపిడ్గా డోపమిన్ లెవెల్స్ ఫాలో అయిపోయినాయి. సో హ్యాపీనెస్ నుంచి సడన్గా సాడ్ అయిపోయారు పిల్లలు. అప్పుడు బ్రెయిన్ సైకాలజీ ఏంటి అంటే, బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్, ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇంకో పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, నువ్వు సాడ్ అయ్యావు ఇప్పుడు, సో గో అండ్ ఆస్క్ ఫర్ స్క్రీన్. డోపమిన్ లెవెల్స్ పెంచాలి, గో అండ్ ఆస్క్ ఫర్ స్క్రీన్. అంటే పిల్లలు ఎప్పుడైనా మనం స్క్రీన్ కట్ చేసినప్పుడు ఇంకోసేపు చూస్తా అంటారు. ఇమీడియట్గా ఓకే మమ్మీ అని ఎవరైనా అంటారా? అనరు. ఇంకొద్దిసేపు చూస్తా, 5 minutes చూస్తా, లేకపోతే ఏడుస్తారు తెలియకుండా. అది ఎందుకు అని అంటే బ్రెయిన్ ఈజ్ గివింగ్ దెమ్ సిగ్నల్స్ దట్ గో అండ్ ఆస్క్ ఫర్ మోర్ అండ్ మోర్ స్క్రీన్ అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఇస్తామా? ఇవ్వము. డెఫినెట్గా ఇవ్వకుండా ఇన్ఫ్యాక్ట్ ఏం చేస్తాము? లేబుల్స్ చేస్తాం. నువ్వు స్క్రీన్ మీదనే ఉంటున్నావు, ఎప్పుడు నువ్వు చదవవు, లేకపోతే ఇలాగే ఏడుస్తూ ఉంటావు, టాంట్రమ్స్ త్రో చేస్తావు, ఎంత స్కూల్కి ఇంత ఫీజు కడుతున్నా, ఎప్పుడు చూసినా టీవీ అంటావు. ఇలాంటివి జడ్జ్ చేస్తాం, పిల్లల్ని బ్లేమ్ చేస్తాం. సో ఇలా మీరు బ్లేమ్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ ఇంకా సాడ్ అవుతుంది, రైట్? ఇంకా సాడ్ అయినప్పుడు బ్రెయిన్ ఈసారి డబల్ సిగ్నల్ ఇస్తుంది, అంటే ఇంకా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఓకే నువ్వు ఇంకా సాడ్ అయ్యావు, స్క్రీన్ గురించి అడుగు అని చెప్పేసి డబల్ స్పీడ్తో సిగ్నల్స్ పంపిస్తుంది. అప్పుడు యాక్చువల్ టాంట్రమ్స్ త్రో చేస్తారు పిల్లలు. మీరు తిట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఏడుస్తారు, కింద పడి ఏడుస్తారు, పెద్ద పిల్లలు అయితే రూమ్లో వెళ్ళి అలుగుతారు, రైట్? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? స్క్రీన్ డిపెండెన్సీ. అంటే పిల్లలు తెలియకుండా ఆ లూప్లో స్టక్ అయిపోయారు. బట్ యాజ్ పేరెంట్స్ మనం ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వాలి, కంఫర్ట్ ఇవ్వాలి. ఈ టైంలో మనం తిట్టొద్దు పిల్లలకి, ఎస్ స్క్రీన్ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ అని చెప్పేసి సపోర్ట్ ఇవ్వాలి. కానీ తిడితే ఆ లూప్లో ఇంకెక్కువ స్టక్ అవుతారు, లూప్ నుంచి బయటకు తీయడానికి ప్రాబ్లం. అండ్ చాలామంది పేరెంట్స్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి? నువ్వు ఎప్పుడు స్క్రీన్ మీద డిపెండ్ అయ్యావు అంటే నువ్వు ఒక పార్టీ, పిల్లలు స్క్రీన్ని ఆపోజిట్ టీంలో వేసేసారు. బట్ ఇక్కడ యాక్చువల్ రూల్ ఏంటి అంటే మీరు పిల్లలు ఒక టీంలో ఉండాలి. ప్రాబ్లం ఇక్కడ స్క్రీన్. పిల్లల ప్రాబ్లమా? పిల్లల ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఈ స్క్రీన్. సో ఇప్పుడు స్క్రీన్ ఎక్కడ ఉండాలి? ఆపోజిట్ టీంలో ఉండాలి. అండ్ మీరు పిల్లలు సేమ్ టీంలో ఉండాలి. అప్పుడే ఆ ఫైటింగ్ని, ఆ ప్రాసెస్ని మనం విన్ అవుతాం. మీరు ఎంతసేపు పిల్లల్ని ఆపోజిట్ టీంలో వేసి మీ పిల్లలతో మీరు ఫైట్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ అవుతుంది? డిస్టెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. సో డెఫినెట్లీ పిల్లలు మీరు సేమ్ టీంలో ఉండండి, స్క్రీన్ని ఆపోజిట్ టీంలో వేసి అండర్స్టాండ్ అంటే సైకాలజీ, వాళ్ళ బ్రెయిన్ సైకాలజీని అర్థం చేసుకోండి. ప్లస్ స్క్రీన్ని తీసేయాలనంటే సో బ్రెయిన్కి పాజిటివ్ హార్మోన్ డోపమిన్ కోసమే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అలాంటి డోపమిన్ ఇచ్చే యాక్టివిటీస్ని వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే ఓకే స్క్రీన్ బంద్ చేశాక నెక్స్ట్ ఏం చేద్దాం? ఆడుకుందామా, స్టోరీస్ చదువుదామా, కుకింగ్ చేద్దామా అంటే ఇంకొక డోపమిన్ స్పైక్ ఇచ్చే యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేయండి. సో దట్ ఆ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. సో ఇట్స్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. స్క్రీన్ డిపెండెన్సీని ఎగ్దమ్ మనం కట్ చేయడమంటే ఇంపాసిబుల్ అండి. సో మనం ట్రైన్ అవ్వాలి, వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోవాలి, ఆ డోపమిన్ దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలి. సో డోపమిన్ ఈజ్ ఎ హ్యాపీ హార్మోన్ అండి. ఎంత ఫాస్ట్గా రేజ్ అవుతుందో అంత ఫాస్ట్గా లో అవుతుంది. సో అందుకని ఇన్స్టా రీల్స్, షార్ట్స్ చూసే పిల్లలకి ఇంకా ఫాస్ట్గా డోపమిన్ వస్తుంది. సో అలాంటివి ఇన్స్టా రీల్స్, షార్ట్స్ డెఫినెట్గా పిల్లలు అవాయిడ్ చేయాలి. సో ఎటువంటి కిడ్స్కి ఇన్స్టా రీల్స్, షార్ట్స్ అనేవి మనం అలవాటు చేయొద్దు. చూపించిన కామ్ అండ్ వాళ్ళకి యూజ్ అయ్యే టాపిక్స్ లిమిటెడ్ టైం ఇచ్చి చూపించాలి. కంటెంట్ కూడా పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అంటే స్క్రీన్ టైం క్వాంటిటీతో పాటు అంటే టైం ఎంత టైం ఇస్తున్నామో దాంతో పాటు క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇది స్క్రీన్ టైం గురించి. పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ పిల్లల ముందు ఫైట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? మన మాటలు పిల్లలు వినట్లేదు అన్నారు. పిల్లలు కామ్గా టీవీ చూస్తున్నట్టు ఉంటారు, ఆడుకుంటున్నట్టున్నారు. వాళ్ళు మీ సైడ్ చూడరేమో, బట్ వాళ్ళ చెవులకి మీరు మాట్లాడే మాటలు పోతున్నాయి, రైట్? వాళ్ళు మీ సైడ్ చూడట్లేదు, బట్ మీ ఎనర్జీ వాళ్ళకి హార్ట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్? సో తెలియకుండానే పిల్లలకి హోమ్ అనేది అన్సేఫ్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇద్దరు పేరెంట్స్ పిల్లల ముందు గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటుంటారు, లేకపోతే ఇన్లాస్ గురించి ఫైటింగ్ చేస్తారు పిల్లల విషయంలోనే, ఒకరు ఇలా అంటారు, ఒకరు అలా అంటారు. అలా ఫైటింగ్ చేసేటప్పుడు పిల్లలకి ఆ అన్సేఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డెఫినెట్గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి పిల్లలు ఇంట్లో సేఫ్గా ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే పిల్లలు ఇంట్లో సేఫ్గా పీస్ఫుల్గా ఫీల్ అయితే అలాంటి పిల్లలు హ్యాపీగా ఉంటారనమాట. సో పేరెంట్స్ అందరికీ ఇష్యూస్ ఉంటాయి, బట్ అంటే రూమ్లోకి వెళ్ళి పిల్లలకి వినిపించకుండా కామ్గా మాట్లాడుకోండి. సో ఇష్యూస్ రావని కాదు, ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ యూ షుడ్ సాల్వ్. దట్స్ హౌ రిలేషన్షిప్ వర్క్స్, రైట్? పిల్లల ముందే వస్తాయి. ఒక పేరెంట్ ఎస్ అంటారు, ఒక పేరెంట్ నో అంటారు. అలాంటప్పుడు పిల్లల ముందే మల్టీ డైరెక్షనల్ పేరెంటింగ్ అలా కాకుండా లోపలికి వెళ్ళి ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకొని బయటకు పిల్లల ముందు యూ షుడ్ బి హ్యాపీ. సో దట్ వాళ్ళకి మ్యారేజ్ మీద ఒక ఇది వస్తుంది, ఫ్యూచర్లో కూడా దే విల్ ట్రస్ట్ ఎవ్రీథింగ్, అంటే హోమ్ ఈజ్ సేఫ్. బట్ వన్స్ ఇఫ్ ఫాదర్ని రెస్పెక్ట్ చేయకుండా, మదర్ని రెస్పెక్ట్ చేయకుండా పిల్లలని దే విల్ టేక్ ఇట్, ఓకే ఇలా చెయ్యొచ్చు
ఓకే, ఇప్పుడు ఫాదర్ చాలామంది అంటే నవేడేస్ చాలా తగ్గింది, బట్ ఎప్పుడన్నా కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఇప్పుడు వైఫ్ మీద చేయి చేయడము అలాంటివి చేస్తే పిల్లలకి ఏమనిపిస్తుంది రేపొద్దున, ఓకే ఇలా చెయ్యొచ్చు అనేది, అంటే కొట్టడం ఈజ్ ఓకే అని చెప్పేసి అలాంటి మైండ్ సెట్ మనం పిల్లలకి ఇవ్వద్దు అనమాట. సో లవ్ ఉంటేనే పిల్లలు ఎక్కడైనా కూడా సేఫ్గా ఫీల్ అవుతారు. అంటే మనం పెద్ద పెద్ద ఇల్లులు ఇవ్వనవసరం లేదు పిల్లలకి, చిన్న ఇల్లు ఇచ్చినా కూడా సేఫ్ అండ్ పీస్ఫుల్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. నైస్ అండి. అండ్ మీరు అన్నట్టుగానే ప్రతి పేరెంట్ మీరు చెప్పిన ఏవైతే సందర్భాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. బట్ అంటే ఇలా కాకుండా ఇలా రియాక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.